నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ బాబుకి రాబడిన సమాచారంపై శుక్రవారం పోలసానపల్లి గ్రామంలోని అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నటువంటి పరసా రమేష్ తండ్రి కోటేశ్వరరావు 43 సంవత్సరములు గౌడ పోలసానపల్లి గ్రామము నూజివీడు మరియు తాతాకృష్ణ తండ్రి జలచంద్రరావు 43 సంవత్సరాలలో గౌడ పోలసానపల్లి నూజివీడు మండలం అని వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 25 క్వార్టర్స్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని వారిపై నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లుగా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలియజేశారు। ఈ సందర్భంగా నూజివీడు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఎవరైనా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మద్యం బాటిళ్లు కలిగి ఉండాలని, మద్యం బాటిళ్లు అధిక రేట్లకు విక్రయించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు। ఆలయ నిర్వహణ విధానం యావత్ రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ అంశంగా చూడవచ్చు। ఈ ఆలయంలో 43 మంది దేవతలు కొలువై ఉన్నారు। ఈ సూర్య దేవాలయం రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ దేవాలయాలు మొదటిది అని చెప్పవచ్చు। ఇంత గొప్ప ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఒక్క నరసాపురం గ్రామంలోని నిర్మించబడినది। ఈ సూర్య దేవాలయానికి అపార ప్రాశస్త్యం ఉన్నదని, ఈ దేవాలయం నిర్మాణానికి ఈ సూర్య భగవానుడు నన్నెన్నుకొని వారి సేవలు నాతో చేయించుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు। ఈ దేవాలయం తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలోని నెలకొల్పటం అనేది రాష్ట్రానికే కులమానికంగా నిలిచిపోతుందని ఆలయాన్ని దర్శించుకుని భక్తులు కొనియాడుతున్నారు। ఈ దేవాలయం సందర్శించడానికి వేల సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసి సూర్య భగవానుని దేవాలయాన్ని తిలకించి భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు। ఆలయ నిర్మాణం చేయటంలో అంతా తానే ప్రధాన భూమిక పోషించిన గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నటువంటి భక్తుల పరంపరతో సంకల్ప సిద్ధిని సాధించిన మహనీయుడిగా అభివర్ణిస్తున్నారు।